ముందుగా నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన పద్మ అవార్డులో మరి మన తెలుగు తేజాలైన వరాలనాల తెలుగు పంచికట్టుకు తెలుగు తనానికి నిత్యం అర్థం చెప్పే మాతృభాషను అమితంగా ప్రేమించే పెద్దలు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారికి పద్మ విభూషణ్తో కేంద్ర ప్రభుత్వం గౌరవించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే మెగాస్టార్ ఆల్రెడీ పద్మభూషణ్ మరి తన బ్లడ్ బ్యాంక్ ద్వారా ఐ బ్యాంక్ ద్వారా మరి ఏ సినిమా నటుడు చెయ్యనిది మరి ఆయన సమాజానికి సేవ చేయాలనే తలంపుతో ఒక నటుడుగానే కాకుండా మరి సేవా రంగంలో కూడా ఎంతో కృషి చేసిన నిత్య కృషి వరుడు చిరంజీవి గారు. మరి చిరంజీవి గారికి కేవలం నటనా పరంగానే కాకుండా ఎన్నో గొప్ప పాత్రలు చేశారు. నటనా పరంగానే కాకుండా సేవా పరంగా కూడా ఆయన చేసిన విశిష్టమైన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మ విభూషణ్తో గౌరవించటం మన తెలుగు వారందరికీ కూడా ఒకేసారి ఇద్దరు తెలుగు వారికి పద్మ విభూషణ్ అవటం అనేది నిజంగా చరిత్ర. నటుల్లో అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న నటుడు, సేవా తత్పరుడు చిరంజీవి గారు. ఈ సందర్భంగా నాకు ఎంతో ఆప్తులు చిరంజీవి గారు. వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. ఈ సందర్భంగా సంతోషించడం పోయి మరి సాక్షి పేపర్లో ఏదో మరి ప్రతిదాన్ని రచ్చ చేయటం చూడండి. పద్మ విభూషణ్ ఎరా, టీడీపీ సేన పొత్తుకు ఎరా, ఈ పనికి మాలిన వాడి ఉద్దేశం ఒకసారి చూడండి. సాక్షి కథనం ఇంత దారుణంగా కథనం రాస్తారా? నేను చదివి వినిపిస్తాను. ఇంత దారుణం. ఇదేలా ఉండగా పవన్ తెలుగుదేశం వైపు పోనివ్వకుండా తమతోనే కలిసి ఎన్నికలకు వెళ్లేలా బీజేపీ కూడా పెద్ద ఎత్తులే వేస్తున్నట్టు తెలుస్తుంది.